వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన రెండు అతి ముఖ్యమైన కానుకలు అందరికీ తెలిసిందే. ఒకటి లెక్కల్లో సున్నా. ఇవాళ సున్నా లేని లెక్కలను ఊహించుకుంటే బహుశా మనం ఏమైపోతా ఉన్నది మనందరికీ తెలిసిన విషయం. అలాగే మరొకటి యోగా. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా అనేది ప్రపంచమంతా జరుపుకునే ఒక దినోత్సవంగా ఎందుకు మారిపోయింది, ఏమిటి దీనికి ఉన్న ప్రాముఖ్యత, ఇది ఒక మానవ జీవితంలో ప్లే చేయగలిగిన రోల్ ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో ఇద్దరు అతిథులు ఉన్నారు. ఉషాశ్రీ గారు యోగా ఇన్స్ట్రక్టర్, తను యోగాలో మాస్టర్స్ కూడా చేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. డాక్టర్ రాధికా నల్లానాచార్య గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, తను కూడా ఈరోజు సైకాలజీలో లేదా థెరపీలో యోగా నిర్వహించే పాత్ర గురించి మాట్లాడబోతున్నారు. ఉషాశ్రీ గారు, యోగా అంటే ఇన్ జనరల్గా చాలామందికి మొట్టమొదట గుర్తొచ్చేది అది ఒక రకమైన శారీరక వ్యాయామం. బట్ అందరికీ తెలుసు, భారతదేశంలో పుట్టిన వాళ్ళకి కనీసం కొంతమందికి అనేది తెలుసు, అది మోర్ దాన్ దట్. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామమే కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ అనేది కూడా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్? వ్యాయామం కంటే మించి ఏముంది ఇందులో? అలాగే మిగిలిన వ్యాయామాలకి దీనికి ఉన్న తేడా ఏంటి? వ్యాయామానికి యోగాకి సాధన అనే ఒక చిన్న ఆనకట్ట అనేది తేడా అండి. సాధన అంటే రోజు రోజుకి మనం చేసే ప్రక్రియలో ఎత్తులు ఎదుగుతూ ఉంటాం. రైట్. మిగిలిన వ్యాయామాల్లో ఒక మ్యూజిక్ వింటూనో లేకపోతే కష్టపడి ఇష్టం లేకపోయినా మనల్ని మనం ఈడ్చుకుంటూ చేసేవి ఎక్సర్సైజెస్ అంటాం. యోగంలో సాధన అంటే మనకి తెలియని మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తుంది ప్రతిరోజు. రైట్. అది సాధన. ఇందులో మనల్ని మనసుతో కలుపుతుంది. మనసుని పంచేంద్రియాలతో లయం చేసి ఇవేమీ లేదంటూ ఆత్మని ఆవిర్భావం చేస్తుంది యోగం. రైట్. ఇది అత్యద్భుతమైంది. ప్రపంచానికి మన పూర్వీకులు మనకి తెలియని ఎన్నో మ్యాజిక్లు గిమ్మిక్కులు కూడా ఉంటాయండి ఇందులో. సో ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్కి ఎస్పెషల్లీ టీనేజర్స్కి అది చాలా కావాలి, అది ఇందులో దొరుకుతుంది. సో దిస్ ఇస్ వాట్ యోగా మీన్స్. మ్యాజిక్లు గిమ్మిక్లు ఉన్నారంటే ఏంటి, ఏముంటాయి? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మ్యాజిక్ అంటే ఇప్పుడు మనం ఏఎక్సెల్లో కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో చాలామంది కళ్ళ ముందే ఇంద్రజాలాలు, లేకపోతే మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఇక్కడి నుంచి వాళ్ళు తీయటాలు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మన యోగ సాధన చేయటం ద్వారానే చేస్తున్నారు అనేది నా దృఢ ఒపీనియన్. రైట్. ఓకే. ఒక యోగా అనేది దైనందిన జీవితంలో ఒక మనిషికి, మనం చాలాసార్లు చెప్తుంటాము, రోజు కనీసం కొంతసేపు యోగా చేయండి. కొంతసేపు అనే దానికి ఒక లిమిట్ ఉందా? ఎంతైతే మినిమం? యూజువల్గా అండి ఏజ్ని బట్టి మీ సాధన ఉండాలి. ఎగ్జాంపుల్ 14 ఏళ్ల నుంచి సాధన చేస్తే ది బెస్ట్ అనమాట. 7 ఏళ్ల నుంచి కూడా చేయొచ్చు, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో 14 ఏళ్ల నుంచి యోగ సాధన, ఎస్పెషల్లీ ధ్యానం గురించి నేను మాట్లాడితే 14 నిమిషాలు చేయొచ్చు ధ్యానం. అది 30 ఏళ్ల వాళ్ళైతే మినిమం 30 నిమిషాలు చేయమంటారు. అలా ఏజ్ని బట్టి ధ్యానం లిమిట్ ఇది. యోగ సాధన వాళ్ళ శరీర ఆకృతిని బట్టి, వాళ్ళ శరీర దృఢత్వాన్ని బట్టి గంట నుంచి 2-3 గంటల వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి. ఎంతవరకు చేస్తే వాళ్ళకి ఉత్తేజం ఉంటుందో అప్పటి వరకు చేసుకోవచ్చు. రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అండి. రాధికా గారు, సో ఇవాళ ఉన్న ఒత్తిడి జీవితంలో యోగా అనేది ఒక అవసరంగా కూడా చూస్తే, స్ట్రెస్ బస్టర్గా కూడా ఇవాళ యోగాని మనం చూస్తున్నాం. సో స్ట్రెస్ అంటే అది సైకలాజికల్ ఆస్పెక్ట్. ఈ రెండింటికి మధ్య ఏంటి సంబంధం? ఎట్లా స్ట్రెస్ బస్టర్ అవుతుంది? మీరు ఎక్కడైనా ఎవరికైనా యోగాని ఒక సమస్య, ఒక పరిష్కారంగా సూచిస్తుంటారా? అసలు యాక్చువల్గా అంటే మేబీ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ యోగా. నాకు ఉన్న ఏమంటారు దాని గురించిన ఒక బ్రాడ్ అవగాహనని సైకలాజికల్ పర్స్పెక్టివ్లో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒత్తిడి అంటే ఏం జరుగుతుంది మన శరీరంలో అని మనం కనుక అనలైజ్ చేస్తే, ఒత్తిడి యొక్క సిగ్నల్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రతి విషయం మనకున్న ఇంద్రియాల నుంచి మన బ్రెయిన్కి అందుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడిని సాధారణంగా మనకు ఒక ఎదురుగుండా ఒక పులి ఉన్న స్టేటస్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎదురుగుండా మనకు ఒక పులి ఉందనుకోండి, మన బాడీలో ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అనే ఒక నాడీ వ్యవస్థ ఉంది, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. తో ఎప్పుడైతే పులి అంటే ఒక డేంజర్, ఒక సర్వైవల్ థ్రెట్ అనమాట మనకి. సో ఆ పులిని ఎదుర్కోవడానికి, అంటే ఆ పులి అనే ఒక సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు, అంటే ఒక డేంజర్ సిగ్నల్గా ఒక షేప్లో వెళ్తుంది మన బ్రెయిన్కి అది. సో దానికి మన మైండ్ అనేది ఏం చేస్తుందంటే
దానికి ఒక రియాక్షన్ ఇస్తుంది. మన బాడీలో ఉన్న అటోనామిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అందులో ఒక పార్ట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు, దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ యాక్టివేట్ చేయడం వల్లే అందుకే స్ట్రెస్లో మీరు అబ్జర్వ్ చేయండి చాలా శారీరకమైన మార్పులు వస్తాయి మనకి. పాల్పిటేషన్స్ మొదలవుతాయి, ఏమంటారు ప్యూపిల్ పెద్దగా అవడం కానివ్వండి, కడుపులో బటర్ఫ్లైస్ లాంటి ఫీలింగ్స్, నోరు ఎండిపోవడము, తల దిమ్మన్నట్టు, ఇలా రకరకాల మార్పులు అనేవి వచ్చి బాడీలో కండరాలు టైట్ అవుతాయి. ఎందుకు అవుతాయి కండరాలు టైట్? ఎదురుగుండా పులింది అనుకోండి, మనకున్న ఆప్షన్ ఇంతకుముందు అన్నాను చూడండి, ఫైట్ ఆర్ ఫ్లైట్, పరిగెత్తాలి లేదా దాంతో పోరాడాలి. ఈ రెండిటికి కూడా మనకి మజిల్స్ టైట్ అంటే టైట్ చేసి పోరాడతాం లేదా టైట్ చేసి పరిగెడతాం. అంటే ఆ దాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. మనలో నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం ద్వారా మన శరీరాన్ని, మనసును అన్ని రకాలుగా పరిగెత్తడానికి, పారిపోవడానికి రెడీ చేసి పెడుతుంది. స్ట్రెస్ సిగ్నల్ కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్. కాబట్టి మన బాడీ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ బికమింగ్ రెడీ టు ఐదర్ రన్ అవే ఆర్ ఫైట్. కానీ స్ట్రెస్లో పాటలాడేదేం లేదు, పారిపోవాల్సింది ఏమీ లేదు. అయ్యేసరికి ఏమవుతుందంటే అది లాంగ్ టర్మ్ ఉండేసరికి మన ఫిజియోలాజికల్ చేంజెస్ వచ్చి రకరకాల మనకి ఏమంటారు లైఫ్ స్టైల్ మనం కొని తెచ్చుకుంటున్న జబ్బులు లైక్ డయాబెటీస్, బీపీ, ఇంకా మీరు లిస్ట్ ఎక్కడికైనా పోవచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ యోగా కానివ్వండి లేదా మేము కొన్ని క్లినిక్స్లో దెర్ ఆర్ సర్టెన్ టెక్నిక్స్ లైక్ జీపీఎంఆర్ అంటాం మేము, జాకబ్సన్ అంటే మజిల్ రిలాక్సేషన్స్, ఇవన్నీ రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. బట్ మెయిన్గా ఇవాళ మనం యోగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యోగా అనే దాంట్లో కూడా చూడండి ప్రతి స్టెప్ కూడా మనం వీ స్ట్రెచ్ ద మజిల్స్ అండ్ లూజన్ ద మజిల్స్. రైట్. అంటే ఏంటి, మజిల్స్ ఆ టైట్ అవ్వడము, లూజ్ అవ్వడము, ఆ డిఫరెన్సియేషన్ అది మన బ్రెయిన్కి క్లారిటీ ఇస్తాం ఆ ప్రాసెస్ లోపల. ఇందులో 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రాసెస్లో మోర్ ఆక్సిజన్, ఇప్పుడు బాడీ ఏమంటారు మజిల్స్ టైట్ అవుతున్నాయనంటే ఏంటి, బ్లడ్ ఎక్కువ పోవాలి, సో ఆక్సిజన్ మోర్ ఇదవుతుంది. రెండో లాభం ఏంటంటే మన మైండ్కి తేడా గుర్తించడం అన్నది అలవాటైపోతుంది అనమాట. టెన్షన్ ఎంత చికాగ్గా ఉంటుంది, ఎలాగో నచ్చదు మనకి, అది రిలాక్సేషన్ ఎంత హాయిగా ఉంటుంది, ఆ లూజ్ చేసినప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. మన మైండ్ ఆటోమేటిక్గా ఏది బాగుంటుందో, ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో దాన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. మేము జేపీఎంఆర్ ఏమంటారు టెక్నిక్, అతను లాంగ్ బ్యాక్ జోసెఫ్ వోల్పే అనే అతను 1950s డెవలప్ చేశాడు దీన్ని, ఇదే ప్రిన్సిపల్ మీద అనమాట. మనుషులకి ఏదైనా కానీ సాటిస్ఫాక్టరీగా ఉన్నదానికి మైండ్ అలవాటు పడిపోతుంది, మళ్ళీ మళ్ళీ ఆ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది. సో యోగా కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఏమంటారు రిలాక్సేషన్ టెక్నిక్స్, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా మనిషిని ఒక ప్రశాంతమైన మానసిక స్థితిలోకి తీసుకొస్తూ ఉంటాయి బై దిస్, ఆ మైండ్కి చూపించడం ద్వారా. సో అప్పుడు ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం సరిగ్గా ఆలోచిస్తాం, సరైన నిర్ణయం తీసుకుంటాం, లైఫ్ని కొంచెం బెటర్గా బ్యాలెన్స్ చేస్తాం. ఆ రకంగా యోగా మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ, సో నైస్. ఉషాశ్రీ గారు, ఇంకొకటి యోగాకు సంబంధించి నిజానికి మనం ఇవాళ ఉన్న జీవిత పరిస్థితుల్లో 2 రకాలుగా బాడీలో టాక్సిన్స్ పేరుకొని పోతున్నాయి మనకు. ఒకటి మనం తింటున్నది, లైఫ్ స్టైల్ తింటున్న వాటి వల్ల, ఇంకొకటి మన మీద పడుతున్న స్ట్రెస్ వల్ల, రెండిటి వల్ల కూడా బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతుంది. యోగా అనేది దాన్ని రిలీవ్ చేస్తుందని, వాటి నుంచి బయటపడేస్తుందని అని అంటారు మనుషులు. ఎంతవరకు వాస్తవం? అది 100% నేను దానికి అగ్రీ చేస్తానండి. స్పెసిఫిక్గా యోగాలో ఈ క్లిన్జింగ్కి క్రియ అనే కొన్ని క్రియలు ఇచ్చారు. జలనిధి, ముక్కు, ఇప్పుడు మనకి విపరీతమైన మైగ్రేన్స్ ఇస్ వెరీ కామన్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. అండ్ ఎవరికైతే ఈ మందులు రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళాలి, తగ్గించడానికి ఆస్కారం తక్కువ ఉండే వాళ్ళకి ముక్కులోంచి ఇలాగ వాటర్ పంపించి ఇలా బయట నుంచి రావడం, జలనేతి. అండ్ మన పొట్టని క్లీన్ చేయడానికి వస్తి, ఇలా చాలా రకాల క్రియలు ఉన్నాయండి. ఈ క్రియలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీ బాడీలో మేడం చెప్పినట్టు స్ట్రెస్, ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ అనే ఈ 2 స్ట్రెస్ వల్ల వస్తాయి. వచ్చిన తర్వాత యోగ సాధన మనస్సుని పట్టుకు లాగుద్ది లోపలికి. అంటే మీరు కళ్ళు మూసుకొని మీరు ఎలా శ్వాస తీసుకుంటున్నారో ఎలా వదులుతున్నారో గమనిస్తూ స్లోగా తీసుకుంటూ ఆసనం వేసి ఆసనంలో స్థిరంగా కొంతసేపు ఉండే తర్వాత ఇంకో ఆసనానికి వెళ్ళాలి. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే మేడం చెప్పినట్టు స్టిక్ ఆన్ అవుతుంది బ్రెయిన్, ఆ పద్ధతికి స్టిక్ ఆన్ అయ్యి ఇదే హాయిగా ఉంది. యాక్చువల్గా ఆసనాలన్నీ వేసిన తర్వాత శవాసనం వేయడం కాదు, ఆసనమే సుఖం స్థిరం ఆసనం, సుఖంగా స్థిరంగా ఉండటమే ఆసనం. ఇప్పుడు బాగా లాగేసి మీరు ఇందాక చెప్పినట్టు యోగా అంటేనే ఆసనాలు అయిపోయింది, కానీ అలా కాదండి. ఫాస్ట్గా వేయడం, తల తీసుకెళ్ళి కాలు కింద పెట్టడం, ఇవంతా ఆసనం. సుఖంగా స్థిరంగా ఉండేది ఆసనం.
ఈ ప్రక్రియలో మనసు ఎప్పుడైతే లోపలికి వెళుతుందో ఆటోమేటిక్గా ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి విచ్ఛిన్నమవుతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ విచ్ఛిన్నం అవుతుందో టాక్సిన్స్ అనేవి ఈ క్రియల ద్వారా ఎమోషన్స్ శరీరానికి పట్టున్నాయి కూడా పోతాయి. సో దీనివల్ల స్ట్రెస్ బస్టర్ అయిపోయి మీకున్న ఎమోషన్స్ కూడా క్లీన్స్ అవుతాయి క్రియల్లో. సో ఫిజికల్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ రెండు కూడా క్లీన్ అయ్యే అవకాశం. చిన్న అడిషన్ అండి, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మెయిన్గా క్లెన్సింగ్ మెకానిజం అని మేడం చెప్పారు వండర్ఫుల్లీ. ఇప్పుడు మీరు దీంట్లో యోగాలో చూడండి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి చాలా వరకు. మనం మామూలుగా ప్రాణాయామ రకరకాల ఏవేవో పేర్లు చెప్తూ ఉంటారు. ఏ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లోనైనా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మనం మామూలుగా బ్రీతింగ్ తీస్తే ఎలా ఉంటుంది, ఎక్కడో ఈ పైనే ఉంటుంది. మన లంగ్స్ మొత్తంలో ఉన్న ఏవైతే సిస్టమ్ ఉందో, మన ఆక్సిజన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అసలు మొత్తం పనిచేయదు. ఎందుకు, మనం తీసుకునే గాలి ఇంత అది కూడా వదిలేప్పుడు పూర్తి వదలం, కొంత అందులో ఉండిపోతుంది. నిజం చెప్పాలంటే చాలాసార్లు యోగ సాధకులు ఇదే చెప్తూ ఉంటారనమాట, లోపల ఆ రెసిడ్యువల్గా మిగులుతున్న ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ద డిసీజెస్ అని చెప్పేసి. అలా ఉండకూడదు. అందుకే మేము డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ ఇలాంటి టెక్నిక్స్, సైంటిఫిక్ టెక్నిక్స్ నేర్పించేటప్పుడు కూడా అలాగే బ్రీదింగ్ కన్నా బ్రీద్ అవుట్ ఎక్కువ ఉండాలి, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెళ్ళాలి. సో దీని ప్రాసెస్లో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ప్రాణాయామ లాంటివి ఏవైతే చెప్తూ ఉంటారో ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఇన్ ద లంగ్స్ అన్నది చాలా సాచురేటెడ్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. లాంగ్ డీప్ బ్రీత్ తీసుకుంటారు కాబట్టి లోపల లంగ్స్లోని మొత్తం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ మోర్ క్వాంటిటీలో వెళ్తుంది, మోర్ ఆక్సిజన్ ఇన్ టు బ్లడ్ అండ్ ఇన్ టర్న్ మోర్ ఆక్సిజన్ టు ద బ్రెయిన్. సో ఓవరాల్గా జరిగేది ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివిటీ షార్పెన్ అవుతుంది. ఆక్సిజన్ లేకపోయేసరికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఆ ప్రాసెస్లో చాలా యోగా అన్నది చాలా చక్కగా పనిచేస్తుంది. వాళ్ళ మార్నింగ్ యోగా డే దీనిగా ఐ వెంట్ టు ఇందిరా క్యాంప్కి వెళ్ళాను. సో చాలా రకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్లో నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు. అది అర్లీ ఇన్ ద మార్నింగ్. సో అండ్ ఆ మార్నింగ్ డే స్టార్ట్ అయ్యే ముందు ఇది ఇంత చక్కగా కనుక వాళ్ళు చేసుకోగలిగితే సో ఆ డే అన్నది, ఆ మైండ్ అన్నది మొత్తం డే స్ట్రెస్ను తీసుకోవడానికి రెడీ అవుతుంది. రైట్. ఐ వాంట్ టు యాడ్ టు దట్ ప్రాణాయామం. మేడం చెప్పినట్టు బ్రీదింగ్ టెక్నిక్ అంటే అంత దాన్ని చాలా బ్యూటిఫుల్గా అంటే ఇన్డెప్త్గా మేము సాధన చేసిన 22 ఏళ్ళ నుంచి కాబట్టి ఇట్స్ జస్ట్ నాట్ అ బ్రీతింగ్ టెక్నిక్. కార్బన్ డైఆక్సైడ్ని మేడం చెప్పినట్టు పుష్ చేస్తుంది. దాన్ని ఇన్డెప్త్గా దాన్ని క్రియేట్ చేసిన పద్ధతికి రీజన్ ఏంటంటే ఒక మనిషి లైఫ్ స్పాన్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదండి, నెంబర్ ఆఫ్ బ్రెత్స్. అండ్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేది ఆ ప్రాణం అంటే మన ప్రాణశక్తి, మనలోనూ ప్రతి జీవరాశుల్లోనూ భగవంతుడిచ్చిన ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని ఆయామం చేస్తున్నాం అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం. ఎక్కువసార్లు బ్రీత్ చేసి వదులుతూ ఉంటాం జనరల్గా. ఇప్పుడు చూస్తే కుక్క పిల్లలు వాటి లైఫ్ స్పాన్ తక్కువ బికాస్ దే కీప్ ఆన్ డూయింగ్ ఇట్ వెరీ ఆఫెన్. మనకు కూడా ఇచ్చారు కానీ మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకునే పద్ధతి తెలుసో తెలియక చేయని వాళ్ళు కొంతమంది ఉంటే, తెలిసి చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఈ కపాల్భాతి కానీ ఈ డిఫరెంట్ టెక్నిక్స్ ఒక్కొక్క దానికి శీతాకాలంలో చేసే ప్రాణ ఆయామాలు కొన్ని ఉంటాయి, ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రతని తగ్గించి చల్లదనాన్ని పెంచే ఉంటాయి. సో ఇలా రకరకాల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, సైనసైటిస్, విపరీతమైన కఫం ఉండిపోయి లోపల చాలామందికి కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది శీతాకాలం వచ్చేటప్పటికి. జస్ట్ సింపుల్ టెక్నిక్ అండి, చిన్న ప్రాణాయామం చేస్తే ఇమీడియట్గా కఫం అంతా దానంతటదే బయటకు వస్తుంది. ఇందాక మీరు అడిగినట్టు టాక్సిన్స్ రిలీజింగ్. సో ఈ ప్రాణాయామం చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, 80 years 70 years, వాళ్ళు ఆసనాలు అవి చేయలేరు. ఓన్లీ ప్రాణాయామం తీసుకొని ఖాళీగా వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు కానీ జస్ట్ ఇలా చేతికి 1 dayలో ఒక ముక్కుతోనే మనం గాలి పీల్చుకుంటాం. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఈ ముక్క అనేది. మన చంద్రుడు పౌర్ణమి వచ్చిన రోజు ఒక ముక్కుతో తీసుకుంటాం, మనకి సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఇంకో ముక్కు, దాని ఫ్రీక్వెన్సీ అంటే డెప్త్కి వెళుతూ ఉంటే జస్ట్ మీ బ్రీత్ని బట్టి కూడా మీ సైకాలజీ చెప్పచ్చు. రైట్. అంత డెప్త్ ఉన్న ప్రాణాయామం ఇది. సో దీన్ని మన లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు, పోస్ట్ పోన్ కూడా చేయొచ్చు డెత్ని. రైట్. అంత పవర్ ఉంది ఈ ప్రాణాయామంలో. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు మీరు చెప్పారు సైనసైటిస్ని కూడా తగ్గించవచ్చు అని. అంటే ఈ మధ్యకాలంలో యోగాని చాలా రకాలైన జబ్బులకి, లైఫ్ స్టైల్ జబ్బులకు ఒక పరిష్కారంగా కూడా చూపిస్తున్నారు. అసలు యోగా చేస్తే జబ్బులే రావండి. నేను వచ్చి నా క్లయింట్స్ అందరికీ చెప్తాను, యోగా చేస్తే ఉన్న జబ్బులు పోతాయి, అస్సలు జబ్బులు రావు. ఏమైనా రావాల్సి ఉండి కర్మానుసారం. ఇదొకటి. ఇంకొక పాయింట్ అండి, యోగాలో మీరు
మనకి చనిపోయినప్పుడు చదువుతారు, ఒక వేదం ఉంది. ఆ వర్డ్ ఈ టైంలో వాడకూడదు కాబట్టి నేను వాడట్లేదు. సో ఆ వేదంలో ఎలాంటి ప్రాణి ఏ టైంలో పుడితే ఎలాంటి జబ్బులు వస్తాయి కూడా ప్రిడిక్షన్ ఉంది. అది ఓన్లీ చనిపోయినప్పుడే చదువుతారని అంటారు, కానీ అందులో అంత ప్రిడిక్షన్ ఉంది. అంటే మనకి రావాల్సిన జబ్బులు కూడా మన ప్రారబ్ధ కర్మ. యోగం అంటే ఓన్లీ సాధన, ప్రాణాయామం లేకపోతే ఆసనాలు కాదండి. సాధన కన్నా బియాండ్ కర్మయోగం, క్రియాయోగం, భక్తి యోగం, రాజయోగం, కుండలిని యోగం, హఠయోగం, ఇలా ఎన్నో రకాల యోగాలుగా విభజించారు. సో ఒక్కొక్క యోగం తీసుకుంటే అసలు ఇవన్నీ వేదాల నుంచి వచ్చాయి. ఆ వేదంలో ఒక్కొక్క దాంట్లో ఈ టైంకి ఈ మనిషికి జబ్బు వస్తుందని ముందే రాస్తుంది. అంతేగాని లైఫ్ స్టైల్ వల్ల మనం ఏదో సరిగ్గా పోవటం వల్ల జబ్బులు వస్తున్నాయి అనేది కొంతవరకు నిజంగానే 100% కరెక్ట్ కాదు. ప్రారబ్ధ కర్మ అంటారు. మనం మొత్తంగా సమాజమే ఒక ప్రారంభం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఎంత ఇప్పుడు చెప్పారంటే గాలి మనం గట్టిగా పీల్చుకోవట్లేదు. ఎందుకు? మనం న్యాచురల్గా బతకట్లేదు. మనం పొలం పని చేస్తేనో దున్నితోనో తవ్వితోనో మనం పూర్తి గాలి పీల్చుకొని వదలాల్సిన ఒక తప్పనిసరి ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళు లేదు మనకు. మనం కుర్చీల్లో కూర్చొని ఇళ్లలో టీవీల్లో కూర్చొని కొంచెం గాలి పీల్చుకొని కొంచెం వదిలేసినాం. సో ఎంటైర్ సమాజమే ఒక ప్రారంభం అంటే మనం పూర్వజన్మలో చేసుకొని వచ్చేది. సమాజమే అలాంటి ఒక ప్రారంభ అనుభవిస్తుందని మనం అనుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అందరికీ సో అలాంటి జబ్బులు వచ్చినప్పుడు మనం చేసే యోగ సాధన పూర్వజన్మలోంచి వచ్చిన కర్మల్ని కూడా క్లియర్ చేసే అంత, మీరు ఇందాక అడిగారు జిమ్మిక్లు మ్యాజిక్లు, నేను ఆ పాయింట్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. అక్కడి నుంచి వచ్చే ఇబ్బందుల్ని కూడా కర్మల్ని క్లీన్ చేసే అంత శక్తి ఉంది. చిత్రగుప్తుడు అంటారు, ఎక్కడో లేడండి పుస్తకం పట్టుకొని. మన మూలాధార చక్రంలో అంటే బేస్ ఎక్కడైతే వెన్నుపాము ఎండ్ అవుతుందో, గోప్యం, చిత్రం అంటే రచించడం, గోప్యం అంటే రహస్యంగా ఉండటం. మనలోనే భగవంతుడు చిప్పు పెట్టాడు, అందులోనే ఇంప్రింట్ అవుతూ ఉంటాయి కర్మలు. ఎప్పుడైతే మూలాధార చక్రంలో ధ్యానం చేస్తామో పోతాయి. రైట్. అంటే దేవుడిని కూడా మనం దేవుడు రాసిన దాన్ని కూడా మార్చగలిగే శక్తి యోగాకు ఉందంటారు. దేవుడు రాయడండి, మనమే మన చిప్లో రాసుకుంటాం సాఫ్ట్వేర్. థ్యాంక్ గాడ్, నేను 16 ఏళ్ళప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే అందరు నన్ను వెర్రిగా చూసేవాళ్ళు. అడ్వెంట్ ఆఫ్ దిస్ కంప్యూటర్స్ హెస్ మేడ్ మై లైఫ్ వెరీ ఈజీ. ఈ చిప్ లెవెల్ ప్రోగ్రామింగ్ వచ్చిన తర్వాత రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది కదా, అలా ఏదైతే క్లియర్ చేసుకోవచ్చు. సో కర్మలు ఇదివరకు నుంచి వచ్చినవి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ 1 minute ఉన్నామండి. యోగా అంటే అష్టాంగ యోగా అంటారు కదా, అంటే ఏంటి? ఒక నిమిషం. 8 ఇందాక నేను చెప్పాను కదండి, అష్టం అంటే 8. ఈ 8 అంగాలు క్రియాయోగం, రాజయోగం, భక్తి యోగం, కుండలిని యోగం, ఇవన్నీ కలిపితే 8 రకాల యోగాలు సిద్ధిస్తే ఒక మానవుడు అండ్ అల్టిమేట్ అంటే భగవంతుడిలో కలవచ్చు అని. ఈ 8 చక్రాల కింద కూడా అసలు ఎన్ని యోగాలు చేసినా ఆఖరికి ధ్యానం అండి. ధ్యానం చేయడానికే మన శరీరాన్ని మనస్సుని కలిపి పంచేంద్రియాలతో నిమిళీకృతం చేసి లోపలికి తీసుకెళ్ళడమే ఇంటర్నల్ జర్నీ. ఈ ఇంటర్నల్ జర్నీ సరే ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ ఒక 7 సెంటర్స్ బిల్డింగ్ లాగా, ఒక 7 ఫ్లోర్ల బిల్డింగ్ లాగా 7 చక్రాలు ఉన్నాయి మనకి అంటే ఫిజికల్ బాడీలో తెలిసే. 8వ చక్రం అది తెలియని చక్రం మన తల పైన ఉంటుంది. చెయ్యి ఎంతైతే ఎత్తుతామో అక్కడ ఒక చక్రం ఉంటుంది. ఇది అష్టాంగ యోగం. అంటే ఈ 8 రకాల యోగాలు కనుక మనం కంప్లీట్గా సిద్ధిస్తే 8 చక్రాల్లోంచి ప్రాణశక్తిని ఇలా పింగళా కాకుండా సుషుప్త నాడిగుండా పైకి ప్రవహింపజేస్తే కిందున్న పార్వతీదేవి పైన శివుడితో కలిస్తే అది అల్టిమేట్ యోగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ వీ నీడ్ elaborate session on this. Thank you so much. మీకు ఒక బ్రీఫ్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు రాధిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanithelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.